హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ పవిత్ర కథను ఎవరు వింటారో వారికి తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ పవిత్రమైన కథను మీరు పూర్తిగా వినాలి. కథను మధ్యలో ఆపితే మీకు ఎలాంటి ఫలితం లభించదు. ఫ్రెండ్స్, నాదొక చిన్న విన్నపం. కథ చెప్పే ముందు లైక్ చేయండి మరియు కామెంట్లో జై లక్ష్మీమాత లేదా మీకు ఇష్టమైన దేవుడి పేరు కామెంట్ చేయండి. ఇప్పుడు కథలోకి వద్దాం. పాతకాలంలో నేటిలాగా ప్రజలు తమ ఇంటి దగ్గర ఉన్న దుకాణాలకు వెళ్లి గాజులు కొనేవారు కాదు. బదులుగా గాజులు అమ్మే వ్యాపారులే గ్రామాలు తిరుగుతూ వచ్చి మహిళలకు గాజులు వేసేవారు. వారు వచ్చినప్పుడు పల్లెల్లో ఒక చిన్న పండగ వాతావరణమే ఏర్పడేది. అలాంటి వ్యాపారుల్లో పర్వతగిరి అనే ఒక అందమైన గ్రామంలో నివసించే ఒక పుణ్యాత్ముడు ఉండేవాడు. అతని పేరు వెంకటప్ప. ఇతను కేవలం గాజుల వ్యాపారి మాత్రమే కాదు, అతను లక్ష్మీదేవికి పరమభక్తుడు మరియు ఆరాధకుడు. అతనికి లక్ష్మీపై అచంచలమైన విశ్వాసం ఉండేది. వెంకటప్ప తన రోజును లక్ష్మీదేవి ధ్యానంతోనే ప్రారంభించేవాడు. అతను ప్రతిరోజు తన భుజాలపై రంగురంగుల గాజులను బుట్టల్లో మోసుకొని ఒక్కొక్క గ్రామానికి తిరుగుతూ మహిళలకు చాలా ప్రేమగా గాజులు చూపించేవాడు, అలాగే వారికి వేసేవాడు. అతని జీవితంలో లక్ష్మీదేవియే సర్వస్వం. అందుకే అతను ఎల్లప్పుడూ ఆ లక్ష్మిని స్మరిస్తూ ఉండేవాడు. వెంకటప్ప ప్రత్యేక గుణం ఏమిటంటే అతను ప్రతి స్త్రీని లక్ష్మి అని పిలిచేవాడు. వృద్ధురాలు అయిన యువతి అయినా లేదా చిన్న బాలిక అయినా ఎవరికి గాజులు వేసినా వారిని లక్ష్మి అనే సంబోధించేవాడు. ఎందుకంటే అతను తన హృదయం నుండి ప్రతి స్త్రీని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపంగానే భావించేవాడు. అతని దృష్టిలో ఈ సృష్టిలోని మహిళలందరూ దేవి అంశలే. అతని భక్తి ఎంత తీవ్రంగా ఉండేదంటే అతను గాజులు వేసే క్షణాన్ని దేవికి సేవ చేసే ఒక పవిత్ర క్రియగా భావించేవాడు. ప్రతి స్త్రీని లక్ష్మీదేవిగా భావించేవాడు. ఒకరోజు ఎప్పటిలాగే వెంకటప్ప తన రంగురంగుల గాజులు బుట్టను చాలా జాగ్రత్తగా భుజంపై పెట్టుకుని బయలుదేరాడు. ఆ రోజు అతను వెంకట్రామపురం అనే తర్వాతి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ దారి సాధారణంగా జనసంచారం లేని రెండు గ్రామాల మధ్య ఉన్న నిర్జన ప్రదేశం. చుట్టూ ఎత్తైన చెట్లు పొదలు పెరిగి దారి స్పష్టంగా కనిపించడం లేదు. అతను మధ్యాహ్నం ఎండలో నడుచుకుంటూ వెళ్తుండగా ఆ దారి పక్కన ఉన్న ఒక చిన్న చెరువు వద్దకు వెళ్తాడు. అక్కడ ఊహించని దృశ్యం అతని కళ్ళకు కనిపించింది. అక్కడ ఒక అమ్మాయి బిందె పట్టుకొని నిలబడి ఉంది. ఆమె నిలబడిన తీరు మరియు ముఖంలోని కాంతి ఎంత అందంగా ఉందంటే వెంకటప్ప వెంటనే నడక ఆపేశాడు. ఆమె రూపం వెంకటప్ప మనసులో దేవీ రూపాన్ని గుర్తు చేసింది. ఆమె ముత్తైదువు లక్షణాలను కలిగి ఉంది. అత్యంత అందమైన ముక్కు పుడక ఆమె సౌందర్యాన్ని మరింత పెంచింది. ఆమె కాళ్లకు పెట్టిన తాజా పసుపు సౌభాగ్యానికి సంకేతంగా ఉంది. నుదిటిపై పెట్టిన పెద్ద ఎర్రటి కుంకుమ బొట్టు ఆమె తేజస్సును రెట్టింపు చేసింది. వెంకటప్ప ఆమెను చూస్తూ దేవీ ధ్యానంలో మునిగి ఉండగా ఆ అమ్మాయి నవ్వుతూ అతన్ని పిలిచింది. ఆమె స్వరం చాలా మధురంగా ఉంది. ఓ గాజుల వ్యాపారి వెంకటప్ప, కాస్త ఇక్కడ ఆగండి, నాకు కొత్త గాజులు వేస్తారా అని అడుగుతుంది. ఆ అమ్మాయి మాట విని వెంకటప్ప వెంటనే తన గాజుల బుట్టను దగ్గరలోని చెట్టు నీడలో దించాడు. తాను తల్లి అని భావించిన ఆ సుందర రూపానికి అతను చాలా భక్తితో ఎరుపు, పసుపు మరియు ఆకుపచ్చ రంగు గాజులను చేతికి వేశాడు. గాజులు ఆమె మృదువైన చేతులకు మరింత అందాన్ని తెచ్చాయి. ఆమె బంగారు లాంటి సుకుమారమైన చేతులకు గాజులు శోభను ఇచ్చాయి. గాజులు వేయడం ముగించిన తర్వాత ఆ అమ్మాయి నవ్వుతూనే వెంకటప్పతో ఇలా చెప్పింది. ఆమె మెల్లగా నవ్వి ఆమె స్వరంలో ఏదో గట్టిగా నిర్ణయించుకున్న నమ్మకం ఉంది. గాజుల వ్యాపారి వెంకటప్ప, మీరు వెంకట్రాంపురానికి వెళ్తున్నారు కదూ, అక్కడ ఉన్న శివాలయం పక్కన ఉన్న పెద్ద ఇల్లే మాది. నేను అక్కడే ఉంటాను, మీరు చింతించకండి. ఈ గాజుల డబ్బులు మా నాన్నగారు ఇస్తారు. మీరు నేరుగా మా ఇంటికి వెళ్ళి వారిని అడిగి డబ్బులు తీసుకురండి అని ఆ అమ్మాయి చెప్పింది. అయితే అదే సమయంలో ఆమె ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది. వెంకటప్పకు ఒక విచిత్రమైన పరీక్ష కూడా పెట్టింది. ఆమె గంభీర స్వరంలో ఇలా అంది. గాజుల వ్యాపారి వెంకటప్ప, మీరు ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. మా నాన్నకు నాపై కొంచెం కోపం ఉంది. అందుకే మీరు నా గురించి మాట్లాడేటప్పుడు లేదా నా పేరు చెప్పినప్పుడు వారు వెంటనే కోపంతో మాకు ఆ అమ్మాయి తెలీదు, మాకు కూతురు లేదు అని చెప్పవచ్చు. కానీ వారి మాటలకు మీరు కొంచెం కూడా భయపడకూడదు.
మీరు ఆ కష్టమైన పరిస్థితికి భయపడకుండా నా సందేశాన్ని ధైర్యంగా మా నాన్నకు తెలియజేయాలి. మీ ఇంటి దేవుడి గదిలో చాలా పాతదైన ఎవరికీ తెలియని కమల పువ్వు ఆకారంలో ఉన్న ఒక పెట్టె ఉంది. దానిలో నేను ఒక వెండి నాణెం ఉంచాను. దయచేసి అది తీసి ఇవ్వమని మీ కూతురు చెప్పింది అని స్పష్టంగా చెప్పండి. అప్పుడు మా నాన్నగారు ఆ మాట విని ఆశ్చర్యంతో మరియు కోపంతో నేను దాన్ని ఇవ్వను అని ఖచ్చితంగా చెబుతారు. కానీ మీరు వారి మాటకు లొంగకూడదు. మీరు ఎలాగైనా ఆ డబ్బును పొందాలి. ఏ కారణం చేత కూడా మీ ప్రయత్నాన్ని ఆపకండి. గట్టిగా ఇవ్వాలి అని చెప్పి ఆ వెండి నాణ్యాన్ని తీసుకుని వెనక్కి రాకుండా ఉండకండి అని చెప్తుంది. ఆ దివ్య స్త్రీ మాటలు విన్న గాజుల వ్యాపారి వెంకటప్ప ఆమె మాటకు తల వంచి అంగీకరించాడు. అతను మనసులో సరే లక్ష్మి అని అనుకుని చాలా సంతోషంగా ఆ ప్రదేశం నుండి శివాలయం వైపు నడవటం ప్రారంభించాడు. అతను శివాలయం పక్కనే ఉన్న ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇల్లు చూడటానికి పెద్దగా ఉన్న చాలా పేదరికంలో ఉంది. పెద్ద ఇంటి చుట్టూ ఆర్థిక ఇబ్బందుల వాతావరణం నెలకొని ఉంది. వెంకటప్ప నేరుగా ఇంటి ప్రవేశ ద్వారం వద్దకు వెళ్ళి గౌరవంగా ఇంటి యజమానిని కృష్ణప్రసాద్ పండితుల్ని పిలిచాడు. పండితులు బయటకు వచ్చినప్పుడు వెంకటప్ప తన అనుభవం యొక్క సంతోషం మరియు వినయం రెండూ చూపిస్తూ ఉత్సాహంగా మాట్లాడటం ప్రారంభించాడు. స్వామి, నా పేరు వెంకటప్ప. నేను గాజులు అమ్మేవాడిని. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. నేను ఈరోజు ఈ ఊరికి వచ్చే దారిలో చెరువు దగ్గర మీ కూతుర్ని కలిశాను. ఆమె మీ ఇంటి చిరునామా ఇచ్చింది. నేను ఆమెకు చాలా ఇష్టమయ్యే కొన్ని అందమైన గాజులను చేతి నిండా వేశాను. దయచేసి ఆ గాజుల డబ్బులు తొందరగా ఇప్పించండి. ఇంకా మిగిలిన ఊర్లకు వెళ్ళి పని ముగించాలి. ఈ గాజులన్నీ ఈరోజే అమ్మాలి అని చెబుతాడు. అందుకే తొందరగా బయలుదేరుతాను అని చెప్తాడు. శంకర్ ప్రసాద్ పండితులు ఆశ్చర్యంగా వెంకటప్పను చూశారు. చూడండి స్వామి అని మెల్లగా మాట్లాడటం ప్రారంభించారు. నాకు ఎలాంటి ఆడపిల్లలు లేరు. మీరు ఎవరో పొరపాటుగా తెలుసుకుని తప్పు ఇంటికి వచ్చారు అని స్పష్టంగా చెప్తారు. ఈ మాట వెంకటప్పకు ఒక క్షణం షాక్ ఇచ్చిన ఆ దివ్య స్త్రీ చెప్పిన మాటలు వెంటనే గుర్తొచ్చాయి. తాను చూసింది అబద్ధం కాదు. తన లక్ష్మీదేవి దర్శనమే నిజమైన బలమైన నమ్మకం మరింత పెరిగింది. అతను వెంటనే ధైర్యం మరియు దృఢత్వంతో మాట్లాడటం ప్రారంభించాడు. అయ్యో స్వామి, మీరు ఇలా అబద్ధం చెబుతారేమిటి? మీకు మరియు మీ కూతురికి ఏమైనా వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేదా గొడవలు ఉన్నా వాటిని మీరు ఇంట్లోనే ఉంచుకోవాలి. అంతటి లక్షణాలున్న తేజోవంతమైన అమ్మాయిని మీరు నా కూతురు కాదు, ఆ కూతురే లేదు అని చెబుతున్నారు. మీరు ఇలాగే చెబుతారని ఆ అమ్మాయి ముందే నాకు హెచ్చరిక ఇచ్చింది కూడా అని చెప్తాడు. కానీ కృష్ణప్రసాద్ పండితులు తమ మాటకు కట్టుబడి ఉన్నారు. ఇది ఎవరో చేస్తున్న మోసం లేదా వెంకటప్ప భ్రమ అని వారికి అనిపించింది. వారు తమ మొదటి మాటకు కట్టుబడి గట్టిగా నిలబడ్డారు. వెంకటప్ప మాట విని వారు కోపంగా తగ్గకపోవడంతో ఇంకా పెరగడం మొదలైంది. ఎక్కువగా వారి కోపం. ఏ గాజుల వ్యాపారి, నేను నీకు స్పష్టంగా చెబుతున్నాను విను. నాకు ఏ ఆడపిల్లలు లేరు. నువ్వు ఎవరికో గాజులు వేసి వచ్చావు. ఇప్పుడు నా దగ్గర వచ్చి డబ్బులు అడుగుతున్నావా? ఇది నన్ను మోసం చేసే ప్రయత్నమేనా అని వారు కోపంతో గట్టిగా అరుస్తూ వెంకటప్పతో గొడవకు దిగిపోయారు. పండితులు నిజం చెప్పడం లేదని, వెంకటప్ప డబ్బుల కోసం ఊరికే పట్టుబడుతున్నాడని కృష్ణప్రసాద్ పండితులు ఇలా ఇద్దరూ వాదించడం మొదలుపెట్టారు. ఈ పెద్ద వాదన విన్న చుట్టుపక్కల ప్రజల గుంపు అక్కడ గుమికూడింది. అందరూ ఆసక్తిగా ఇద్దరు మాటలు వింటున్నారు. కానీ వెంకటప్ప ప్రజల వైపు దృష్టి పెట్టలేదు. అతను దేవీ దర్శనం పొందినందున తన భక్తి మరియు ఆ అమ్మాయి మాటపై పూర్తి విశ్వాసం ఉంచి గట్టిగా నిలబడ్డాడు. ఆ అమ్మాయి చెప్పిన మాట అబద్ధం కావడానికి వీలు లేదు అని వెంకటప్ప గట్టిగా నమ్మాడు. అతను మరింత ధైర్యంతో పండితులతో మాట్లాడాడు. స్వామి, మీకు అంతా బాగానే ఉందా? మీరెలాంటి తండ్రి? మీ కూతురుపై ఎంత కోపం ఉన్నా కన్న కూతుర్ని వద్దు అని చెబుతున్నారా? మీరు ఇలాగే చెబుతారని ఆ అమ్మాయి చెప్పిన మాట ఇప్పుడు నిజమైంది. అప్పుడు వెంకటప్ప ఆ అమ్మాయి ఇచ్చిన రహస్య విషయాన్ని బయట పెట్టడం ప్రారంభించాడు. స్వామి, మీ కూతురు నాతో ఇలా కూడా చెప్పింది. అది వినండి. మా నాన్న దగ్గర ఖచ్చితంగా డబ్బులు తీసుకో. వారు ఎంత నిరాకరించినా డబ్బులు తీసుకోకుండా వెనక్కి రాకు అని ఆమె ప్రమాణం చేయించుకుంది. అంతేకాకుండా ఆమె నాకు ఒక గుర్తు కూడా చెప్పింది అని వెంకటప్ప మరింత ధైర్యంతో కొనసాగించాడు. మీ పాత పూజ గదిలో ఉన్న కమలం పువ్వు ఆకారంలో ఉన్న పెట్టెలో ఒక వెండి నాణెం ఉంటుందని మీ కూతురు నాతో చెప్పింది. దయచేసి ఆ వెండి నాణెమైనా తెచ్చి ఇవ్వండి. నా శ్రమకు ప్రతిఫలం అది ఒక్కటే చాలు. ఈ మాట విని
కృష్ణప్రసాద్ పండితులకు పెద్ద షాక్ తగిలింది. వారి ఇంట్లోనే దాగి ఉన్న ఇంతటి రహస్యం బయటపడటం వారికి నమ్మశక్యం కాలేదు. "నువ్వు చెప్పేది శుద్ధ అబద్ధం, పిచ్చి మాట. వెంకటప్ప, నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. మా దేవుడి గదిలో అలాంటి పెట్టెనే లేదు. ఎవరికో గాజులు వేసి మా కుటుంబం గురించి అబద్ధం చెప్తున్నావా" అని కోపంతో గద్దించారు. ఇక చుట్టుపక్కల వారు కూడా, "వెంకటప్ప మా గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే. ఒక్కసారి మీ దేవుడి గదిలో ఆ పెట్టె ఎక్కడుందో చూడండి" అని కృష్ణప్రసాద్ పండితులతో చెప్తారు. వెంకటప్ప దృఢమైన మాటలు మరియు ఆ కాయిన్ యొక్క రహస్యం విని చుట్టూ చేరిన ప్రజలందరూ వెంకటప్పనే నిజం చెబుతున్నాడని భావించడం ప్రారంభించారు. ప్రజల దృష్టిలో కృష్ణప్రసాద్ పండితులు అబద్ధం చెప్తున్నారనే భావన కలిగింది. కృష్ణప్రసాద్ పండితుల కోపం ఇప్పుడు లోతైన గందరగోళం మరియు అవమానంగా మారింది. తాము చెప్పే "నాకు కూతురే లేదు" అనే నిజం ఎవరూ నమ్మడం లేదని వారు కలత చెందారు. ఇదే సమయంలో వాదోపవాదనలు వింటున్న ఇంటి పెద్ద కృష్ణప్రసాద్ పండితుల తల్లి వచ్చారు. తల్లి పరిస్థితి తీవ్రతను గ్రహించి కొడుకు దగ్గరికి వచ్చి మృదువుగా కానీ గట్టి స్వరంలో ఇలా అన్నారు: "కృష్ణప్రసాద్, నువ్వు శాంతించు. ఈ గాజుల వ్యాపారి చెప్పిన మాటల్లో ఏదో నిజం ఉండవచ్చు. మనం మర్చిపోయి ఉండొచ్చు. అక్కడ ఏదైనా ఉండవచ్చు కదా. ఒకసారి నువ్వు వెళ్ళి సరిగా వెతుకు. ఆ పెట్టెలో ఆ నాణెం దొరకవచ్చు. సరిగా చూడకుండా ఈ గాజుల వ్యాపారిని ఊరికే పంపించడం సరికాదు." అప్పుడు కృష్ణప్రసాద్ తల్లి మాట ప్రకారంగా తమ పాత పూజ గదిలోకి వెళ్ళారు. కొద్దిసేపు వెతికిన తర్వాత ఒక మూల పూల కుప్పల్లో వెనక కమల పువ్వు ఆకారంలో ఉన్న చిన్న పెట్టె వారికి దొరికింది. ఆ పెట్టెను చూసిన వెంటనే కృష్ణప్రసాద్ పండితులకు ఆశ్చర్యం మరియు పెద్ద గందరగోళం మొదలైంది. "ఈ పెట్టె ఇక్కడ ఉన్న విషయం నాకే ఇప్పటి వరకు తెలియదు. అయితే ఈ రహస్య విషయం ఆ అపరిచిత అమ్మాయికి ఎలా తెలిసింది? నిజంగా ఆమె ఒక సాధారణ అమ్మాయి కాదు." గందరగోళంలో ఉన్న కృష్ణప్రసాద్ పండితులు కుతూహలంతో పెట్టెలో చేయి పెట్టారు. వారి చేతికి మొదట ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహంతో పాటు ఒక బంగారు కాయిన్ దొరికింది. వారు దాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత పండితులు ఇంకోసారి పెట్టెలో చేయి పెట్టారు. ఆశ్చర్యంగా వారికి మళ్ళీ ఇంకో నాణెం దొరికింది. ఇలా వారు ఎన్నిసార్లు చేపట్టినా నాణెములు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఈ విధంగా ఊహించని విధంగా డబ్బులు వర్షం కురుస్తున్న పరిస్థితికి కృష్ణప్రసాద్ పండితులు కన్ను కొట్టుకోకుండా నిలబడిపోయారు. వారికి ఆశ్చర్యం కలుగుతుంది. వారు ఆ అద్భుతమైన బంగారు నాణెములను వెంటనే బయటకు తెచ్చి తమ తల్లికి చూపించారు. అప్పుడు అతని తల్లి భావోద్వేగానికి లోనై ఆ నాణెములను పట్టుకొని ఆ కథ రహస్యాన్ని బయటపెట్టారు. కృష్ణప్రసాద్, ఇది మన తాతల కాలానికి చెందింది. ఈ పెట్టెలో లక్ష్మీదేవి ప్రతిభను ఉంచి మన తాత ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజించేవారట. బహుశా దేవి మళ్ళీ తన పూజను ప్రారంభించడానికి ఈ రూపంలో వచ్చి ఉండవచ్చు అని ఆమె చెప్పింది. ఈ అద్భుత సంఘటన జరిగిన వెంటనే ఇంట్లో ఉన్న వారందరూ పూజా గది నుండి ఆ బంగారు నాణెములు పట్టుకుని బయటకు వచ్చారు. అక్కడ గుమికూడిన ఊరి ప్రజల గందరగోళాన్ని దూరం చేయడానికి వారు వెంకటప్ప దగ్గరకు వచ్చి విన్నవించారు. "వెంకటప్ప, నువ్వు ఎవరిని చూశావు? ఆ దైవ రూపం గల ఆ అమ్మాయి దయచేసి మాకు చూపిస్తావా?" అని అడుగుతారు. అప్పుడు వెంకటప్ప ఊరి వారిని మరియు కృష్ణప్రసాద్ పండితుల కుటుంబాన్ని తీసుకొని తాను ఆ అమ్మాయి కలిసిన చెరువు దగ్గరకు వెళ్తాడు. "ఇక్కడే ఆ దివ్య అమ్మాయిని చూశాను. ఇక్కడే గాజులు వేశాను" అని చెప్తాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ చెరువు పక్కన ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడు ఊరివారు తమ పాత నమ్మకాలను కట్టుబడి ఉన్న వెంకటప్పతో ఇలా అన్నారు: "పండితులకు ఆడపిల్లలు లేరు. బహుశా నువ్వు భ్రమపడి ఉండవచ్చు" అని చెప్పారు. అప్పుడు వెంకటప్ప గుండె పగిలినట్లు అయింది. అతను కన్నీళ్లతో, "అమ్మా లక్ష్మి, వీరికి ఇప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తేనే తప్ప ఎవరూ నా మాట నమ్మరు. ఊరివారి కళ్ళల్లో నేను అబద్ధం చెప్పిన వాడినవుతాను" అని వెంకటప్ప చాలా బాధపడుతూ వేడుకుంటాడు. వేరే దారి లేక అతను నిస్సహాయంగా చెరువు వైపు చూస్తూ "లక్ష్మీ, లక్ష్మీ, లక్ష్మీదేవి" అని గట్టిగా అరుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ భక్తుడి దుఃఖపు కేకను దేవి విని వెంటనే స్పందించింది. లోతైన చెరువు నీటి నుండి 2 చేతులు పైకి వచ్చాయి. ఆ చేతుల్లో వెంకటప్ప వేసిన ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు గాజులు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన వెంకటప్ప తన భక్తి నిజమైందనే సంతోషం మరియు ఆఘాతంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఈ పరిస్థితిని ఊరు వారందరూ కూడా చూశారు. సాక్షాత్తు లక్ష్మీదేవి చేతులు చూసి అందరూ భక్తితో చేతులు జోడించి నమస్కారం చేశారు. అప్పుడు అందరూ ఇలా అనుకున్నారు: ఇన్ని సంవత్సరాలుగా రహస్యంగా ఉన్న ఈ లక్ష్మీదేవిని పూజించడానికి
ఆ లక్ష్మీదేవియే స్వయంగా ఈ గాజుల వ్యాపారి ద్వారా మనకు దయ చూపించింది. అప్పటి నుండి కృష్ణప్రసాద్ పండితులు మరియు వారి కుటుంబం బద్ధకాన్ని విడిచిపెట్టి భక్తి శ్రద్ధలతో తమ పూర్వీకుల దేవత అయిన లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభించారు. ఆ కుటుంబం లక్ష్మీదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో అభివృద్ధి చెందింది. గాజులు అమ్మేవాడికే లక్ష్మీదేవి ఎందుకు కనిపించింది అంటే అతను పెద్ద పెద్ద పూజలు హోమాలు చేయలేదు, కానీ అతను ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని స్మరిస్తూ ఉండేవాడు. దానికంటే ముఖ్యంగా అతను ప్రతి స్త్రీని సాక్షాత్తు లక్ష్మీదేవిలా భావించేవాడు. ప్రతి స్త్రీని లక్ష్మి అని పిలిచేవాడు. నిజమైన భక్తి అంటే ఇదే. దీని నుండి తెలుసుకోవలసింది ఏమిటంటే, నిజమైన భక్తి మరియు నిర్మలమైన మనసు ఉన్నవారికి లక్ష్మీదేవి ప్రత్యక్షంగా సాక్షాత్కరిస్తుంది. ఇక గాజుల వ్యాపారి అయిన వెంకటప్పను కూడా లక్ష్మీదేవి సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందేలా ఆశీర్వదించింది. అందువల్ల ఈ పవిత్ర కథను ఈరోజు ఎవరు వింటారో లేదా మరొకరికి చెబుతారో వారి ఇంటికి లక్ష్మీదేవి నేరుగా వచ్చి మీ కష్టాలన్నింటినీ నివారిస్తుంది. మీ ఇంట్లో నాణెముల వర్షాన్ని కురిపిస్తుంది. మీ జన్మజన్మల పాపాలు దారిద్ర్యం ఈ రోజు నుండి దూరమైపోతాయి. మీ జీవితంలో అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మీరు ఈ కథ విన్నట్లయితే భక్తి శ్రద్ధలతో ఆ లక్ష్మీదేవిని స్మరించండి. కామెంట్లో జై లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి. లక్ష్మీదేవి మీ అందరినీ అనుగ్రహించుగాక. జై లక్ష్మీదేవి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్.